డిజిటల్ జర్నీ తెలుగు ఛానల్కు స్వాగతం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పేదంతా నా అభిప్రాయం మాత్రమే. సలహాలు కావాలంటే నిపుణులను సంప్రదించండి. ఇక వీడియోలోకి వెళితే, వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది పై నెట్వర్క్ కేవైసీ డెడ్లైన్ గురించి. నవంబర్ 30, 2024 ఉంది. దాదాపు అందరు తెలుసు, దాదాపు అందరు చేసుకున్నారు. ఎవరైతే మైనింగ్ చేసుకుంటూ ఉండి కేవైసీ చేసుకోలేదో వారు ఖచ్చితంగా చేసుకోండి. కేవైసీ చేసుకోవడానికి రాని వారు నన్ను కలిసి మీ పై నెట్వర్క్ సెట్టింగ్ మొత్తం చేయించుకోండి, ఫ్రీగానే చేస్తాము. కేవైసీతో పాటు మైగ్రేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏమైతే ఉంటావో అవన్నీ కూడా చేస్తాము. అందరూ కూడా మెయిన్ నెట్ గురించి అడుగుతున్నారు. మెయిన్ నెట్ అనేది క్లియర్గా డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ 2024 డిసెంబర్ 31 నుంచి మార్చి 14 మధ్యన ఎప్పుడైనా రావచ్చు. నికోలస్ గారు చెప్తారు అప్పుడే. ఇక కాయిన్ ప్రైస్ అనేది ఎంత ఉండొచ్చు అని అందరు అంటున్నారు. నా అనాలిసిస్ ప్రకారం $1 నుంచి $30 వరకు లిస్టింగ్ అనేది ఉంటుంది. తక్కువ అయితే ఉండదు. లిస్టింగ్ ప్రైస్ అనేది నికోలస్ గారికి మాత్రమే తెలుసు. లిస్ట్ అయిన తర్వాత మాత్రం ఎంతవరకు వెళ్తుందో ఎవ్వరు కూడా చెప్పలేరు. కొందరు $314 లిస్ట్ అవుతుంది అంటున్నారు. చెప్పలేం. క్రిప్టో మార్కెట్లో ఏమైనా జరగచ్చు. ఇంకా వరల్డ్లో మొత్తము గ్లోబల్ కరెన్సీ వాల్యూ అనేది అంటున్నారు. అంటే $3,14,159. ఇది ఇంపాసిబుల్ నా అనాలిసిస్ ప్రకారం. కాయిన్ ప్రైస్ ఎంత లిస్ట్ అవుతుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మన మైగ్రేషన్ అయిన కాయిన్స్ ఏవైతే ఉంటావో వాటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఏమైనా ఆశపడి ఏవైనా లింక్ క్లిక్ చేస్తే మన కాయిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఎవరు కూడా కాయిన్స్ లాస్ చేసుకోవద్దు. ఫ్యూచర్లో ఒక కాయిన్ కొనాలన్నా మన స్తోమత ఉండదు. ఎక్కడ కూడా మన పాస్ ప్రైస్లో ఎంటర్ చేయొద్దు. అస్సలు ఎంటర్ చేయకండి. ఎవ్వరికి కూడా పంపొద్దు. అది పంపిస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే. పై నెట్వర్క్ అనేది బైనాన్స్లో లిస్ట్ అవుతుందా అంటున్నారు. బైనాన్సే కాదండి, ప్రపంచంలో ఉన్న అన్ని ఎక్స్చేంజ్లు కూడా పై నెట్వర్క్ వెంటబడుతున్నాయి. మార్కెట్లో ఏ కాయిన్ అయినా లిస్ట్ అయిన తర్వాత ఆ కాయిన్ ఎక్స్చేంజ్లో వెంటబడుతుంది, కానీ పై నెట్వర్క్ వెంట అన్ని ఎక్స్చేంజ్లు వెంటబడుతున్నాయి. ఎక్స్చేంజ్లే కాకుండా వెబ్ 3.0 టెక్నాలజీ తోటి గూడ్స్ అండ్ సర్వీస్ తీసుకొస్తున్నారు. బిట్కాయిన్, ఇథేరియం, సిబా లాంటి కాయిన్స్ కేవలం ఎక్స్చేంజ్లో మాత్రమే కొనడం, అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ట్రేడింగ్ నడుస్తుంది. కానీ పై కాయిన్ అనేది వెబ్ 3.0 కాయిన్. ఈ కాయిన్ గూడ్స్ అండ్ సర్వీస్, యూటిలిటీస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న ఎన్క్లోజ్ మెయిన్ నెట్లో చాలా దేశాల్లో ఆల్రెడీ మార్కెట్ చలామణిలో ఉంది. చాలామంది కూడా ఈ క్రిప్టోలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్రిప్టో అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. క్రిప్టో అనే పదానికి దాచి ఉంచిన, నిగూఢమైన, రహస్యమైన అనే అర్థాలు వస్తాయి. ఏదైతే కార్లు, బైకులు కొంటామో అవి చరాస్తులుగా పరిగణిస్తాం మనము. ఫ్లాట్లు, ఇండ్లు, భూములని వీటన్నిటిని కూడా స్థిరాస్తులుగా పరిగణిస్తాం. అయితే ఈ క్రిప్టో కరెన్సీని డిజిటల్ అసెట్స్గా పిలుస్తారు. ఈ కరెన్సీని ఎవ్వరు కూడా నియంత్రించలేరు. వర్చువల్ కరెన్సీ అని కూడా అంటారు. క్రిప్టోలో ఓపిక చాలా అవసరం. ఎంత ఓపిక పడతామో అంత ప్రాఫిట్ చూడవచ్చు. అయితే పై కాయిన్ విషయంలో తక్కువ అమౌంట్కి అమ్ముకొని లాస్ కావద్దు. ఫ్యూచర్లో చాలా బాధపడతారు. ఇంకా ఈ క్రిప్టో కరెన్సీ గురించి రాబోయే వీడియోలో పూర్తిగా చర్చిద్దాము. ఎవరైనా కాయిన్ సేల్ చేయాలన్నా, బై చేయాలన్నా నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు జెన్యూన్గా సర్వీస్ ఇస్తాను. వీడియోలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. అందరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా బలంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మీ చంద్ర. బాయ్.